వివాహాలు వింత పోకడలు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సత్యహనుమశ్రీ గారు, మీరు చెప్పండి, వివాహం చేసుకోబోయే యువతీ యువకులను ఎవరు సిద్ధపరచాలంటే మానసికంగా ఎలా వాళ్ళు ప్రిపేర్ అయి ఉండాలి? ముందుగానే తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ వాళ్ళని సంసిద్ధులు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏమైనా ఉందా? తల్లిదండ్రులు సిద్ధం చేయాలంటే ఇప్పుడు వాళ్ళకి ఒక మెంటల్ మెచ్యూరిటీ రీచ్ అయిన తర్వాతే మనం వివాహాలు జరుగుతున్నాయి కదా. ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ అని చెప్తారు. అంటే పెళ్ళికి ముందు వాళ్ళకి కొంత కౌన్సిలింగ్. ఒక అమ్మాయి ఒక కుటుంబంలో పెరిగిన అమ్మాయి, ఒక వాతావరణంలో పెరిగిన అమ్మాయి మరొక ఇంటికి వెళ్ళినప్పుడు మరొక కుటుంబ వాతావరణంలో ఆమె అడ్జస్ట్ అవ్వాలంటే ఆమెకి కొన్ని విషయాల పట్ల అవగాహన ఉండాలి. అట్లాగే ఇద్దరు భిన్న వ్యక్తిత్వాలు ఒకే ఇంటిలో జీవితం కొనసాగించాలన్నా కూడా ఇద్దరికి మధ్య పరస్పరం అండర్స్టాండింగ్ రావాలి. అటువంటిది రావడం కోసం ఏం చేయాలంటే పర్సనాలిటీ ఏంటి, ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఏంటి, అబ్బాయి వ్యక్తిత్వం ఏంటి, వారి వ్యక్తిత్వాల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి, ఆ ఇద్దరి వ్యక్తిత్వాన్ని కలపాలంటే ఏ విధంగా కలపాలి. కొందరు ఒక వ్యక్తిలో లేనిది మరొక భార్యలో లేనిది క్వాలిటీ భర్తలో ఉంటే అది కాంపెన్సేట్ అవుతుంది. ఇద్దరూ ఒకేలా ఉండాలని కూడా లేదు. ఇద్దరూ విరుద్ధంగా వైరుధ్యంగా ఉన్నా కూడా అది చాలా గొప్పగా కూడా జరగవచ్చు. ఎందుకంటే ఇద్దరు ఒకేలాగా ఉండరు. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా చెప్తా ఉంటారు, ఇప్పుడు శివుడు పార్వతి ఎగ్జాంపుల్ చెప్తారు. శివుడు చాలా నిరాడంబరంగా ఉంటాడు, మరి అమ్మవారు చాలా అలంకార ప్రియురాలు. మరి వారిద్దరి మధ్య వాళ్ళ ఆది దంపతులు. అట్లా ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి మన పురాణాల్లో తీసుకుంటే. అలాగే మన సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా కూడా ఇద్దరు భిన్న వ్యక్తిత్వాలు కలిసి కాపురం చేయాలంటే వాళ్ళ మధ్య ఉన్న స్వారూప్యత ఏంటి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, ఆ ఇద్దరి యొక్క కలయిక ఎలా మనకి గొప్పగా ఉండబోతుంది అని మనం నిర్ణయించుకోవాలంటే ముందుగా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి. ఒక్కొక్కసారి కొన్ని క్వశ్చనర్స్ కూడా ఉంటాయి, అంటే పర్సనాలిటీ క్వశ్చనర్స్. అంటే ఈ అమ్మాయి ఇటువంటి సిచ్యువేషన్లో అయితే ఆ అమ్మాయి రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఈ అబ్బాయి అయితే ఎలా రియాక్ట్ అవుతాడు, ఆ అబ్బాయి ఈ విషయంలో ఇలా ప్రవర్తిస్తే ఆ అమ్మాయి దాన్ని స్వీకరించగలుగుతుందా లేదా. ఇలా వ్యక్తిత్వాల యొక్క విషయాన్ని కనుక మనం తెలుసుకున్నట్టయితే వీలైనంత తక్కువగా వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు వస్తాయి, వీలైనంత తక్కువగా వాళ్ళ విడాకులకి వాటికి వీటికి వెళ్ళే అవకాశాలు తగ్గుతాయి. సో వివాహం అనేది కేవలం ఒక వేడుక మాత్రంగానే అందరినీ పిలిచి వివాహాన్ని ఏదో ఒక వేడుకగా చేసుకుని వదిలేసేది కాదు. కాబట్టి అట్లీస్ట్ మన భారతదేశంలో అది చాలా చిరకాలం నిలిచి ఉండవలసిన బంధం కాబట్టి దానికి ప్రీమరైటల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం యువత ఎలా ఆలోచిస్తుందంటారు? ఎలా ఆలోచిస్తుంది అంటే ఒక యువత ఇలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి చుట్టూ ఉన్న సమాజమే కారణం. వివాహం అంటే ఏంటి అని మనం చెప్తున్నామా? వివాహం ఎవరో చేసుకున్నారు, ఈ వయసు వచ్చాక వివాహం చేసుకోవాలంట, అంతే. అంతేగాని వివాహం అంటే ఏంటి, వివాహ క్రతువులో ఇవన్నీ ఆచరించేవి ఎందుకు ఆచరిస్తున్నారు అనేది చెప్పట్లా. ఇప్పుడు ఆ జీలకర్ర బెల్లం పెడుతున్నారు అంటే ఎందుకు పెడుతున్నారు? ఆ జీలకర్ర బెల్లంలో ఉండేటువంటి ఆ రెండిటి యొక్క కాంబినేషను ఈ తల శిరస్సు పైన సహస్రార చక్రం పైన పెట్టినప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు కలిగేటటువంటి ఆ అనుబంధం ఏర్పడుతుంది. దాంట్లో ఆ సహస్రారం యాక్టివేట్ అయినప్పుడు ఇద్దరికి దాంపత్య జీవితానికి సంబంధించింది అది. వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకోవటం అనేది ఇంపార్టెంట్ అనేది ఎవరు చెప్తే వాళ్ళకి ఎందుకు అర్థం కాదు, ఎవరు చెప్పరు. ఇలా చేస్తారు అంటే అదొక తంతు మాత్రమే. అలా పెట్టండి, ఇలా చూడండి, ఓకే ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తున్నాడు, ఇటు చూడండి. అసలు వారు ఇరువురు ఒకరినొకరు చూసుకోవాల్సిన సమయంలో ఫోటోగ్రాఫర్ వంక చూడమని, వీడియోగ్రాఫర్ వంక చూడమని అటు ఇటు డిస్టర్బ్ చేస్తే అది కేవలం తంతుగా మిగిలిపోతుంది. కానీ ఆ క్రతువుకి మనం ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ ఎక్కడా ఉండట్లేదు. అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే మనం వివాహంలో మనం ఎక్కడ చేస్తున్నాము, ఎంత వైభవంగా చేస్తున్నాము, పూల డెకరేషన్ ఎంత బాగుంది, భోజనాలు ఎన్ని వెరైటీస్ పెడుతున్నాము అనే దాన్ని పెట్టిన ధ్యాస. పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఏమిటి, ఏం చెప్పాలి, ఈ వ్యవస్థ గురించి మనం ఎటువంటి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఇవ్వాలి అనే దాని గురించి కొంత ఆలోచిస్తే, అవి చెయ్యొద్దని నేను చెప్పట్లే, వాళ్ళకి ఎందుకంటే లైఫ్లో ఒక ఈవెంట్ కాబట్టి అందంగా చేసుకోవడం తప్పు లేదు. కేవలం దానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఆ క్రతువుల యొక్క వివరాన్ని కనుక పిల్లలకి చెప్పకపోతే ఈ వ్యవహారం అంతా కేవలం తంతులాగో ఇలా పెడతారంట, అంటే ఏదో ఆచారం ఎక్కడో ఎవరో పిల్లి అడ్డు వస్తే బుట్ట పెట్టారంట కాబట్టి ప్రతిసారి మనం అలా చేయాలి అని అర్థం పర్థం లేకుండా తయారు చేయకుండా. ఎందుకంటే వేదిక్ ట్రెడిషన్స్ అన్నీ కూడా సైంటిఫిక్ ట్రెడిషన్స్,
అవి ఏవి అర్థం పర్థం లేనివి కాదు. ఋషులు ఎంతో ఎక్స్పీరియన్స్తో చేసిన వాళ్ళందరూ స్పిరిచువల్ సైంటిస్ట్. సత్యహనుమశ్రీ గారు, ఇప్పుడు యువతరం, ఈ నేటి నవతరం అనుకోండి, వీళ్ళందరూ కూడా పాత పెళ్లిళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే 5 రోజులు పెళ్లి చేసుకుందాం, మనం కూడా అలా చేసుకుందాం అనేసి మొగ్గు చూపుతున్నారు కదా. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? ఏ విధంగా తీసుకోవచ్చు అంటే అది అందంగా ఉంటుంది అని, అంతకుమించి ఏమీ లేదు. ఎందుకంటే 5 రోజుల పెళ్ళిళ్ళు ఇప్పుడు ఎందుకంటే సంగీత్ అని చెప్పి, మెహందీ అని చెప్పి, లేకపోతే మళ్ళీ ఏ కాక్టైల్ పార్టీస్ అని కొంచెం వెస్ట్రన్ కల్చర్ని కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చినది ఏది ఉంటే ప్రపంచంలో దాన్ని అడాప్ట్ చేసుకుని దాన్ని కేవలం అంటే దాన్ని వేడుకగా అందరితో కలిసి సంతోషంగా గడిపే సమయంగా మాత్రం వాళ్ళు దాన్ని తీసుకుంటున్నారు. ఇలా వచ్చినందుకు మూలాన నష్టము ఉంది, లాభము ఉంది. ఇప్పుడు కొన్ని ఎందుకంటే మన వ్యవస్థలో స్పెషలీ దక్షిణాదిలో పెళ్ళిళ్ళు ఎట్లా ఉంటాయంటే ఒక స్టేజ్ మీద తీసుకెళ్తే పెద్ద కామ్గా జరిగిపోతాయి. అదే నార్త్ ఇండియాలో పంజాబీ కల్చర్లో సంగీతు, నాట్యము, నృత్యం అన్నీ కొంచెం లైవ్లీగా ఉంటాయి. దాన్ని ఇష్టపడటంలో యువత తప్పేమీ లేదు అలా ఉండటం. ఎందుకు అసలు సంగీతము సాహిత్యం అనేది మంచిదే. అది సంగీతం అనే కల్చర్ వాళ్ళకి ఎందుకు ఉంది? 2 డిఫరెంట్ కుటుంబాలు కలవడానికి అదొక వేదికకి సంగీతము సాహిత్యము వాళ్ళ మధ్య సామీప్యాన్ని పెంచుతుంది కాబట్టి తీసుకొచ్చారు, అందులో తప్పేమీ లేదు. కాకపోతే వాటిని అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు దానికంటే కూడా ఎక్కువ ఏమవుతుంది, ఆడంబరానికి ప్రాధాన్యత ఎక్కువైపోయి అసలు ఎందుకు పెట్టాము అనేది మర్చిపోతున్నాం. ఓకే, సత్యహనుమశ్రీ గారు, మీరు చెప్పండి, పెళ్లిళ్ళలో ఉన్నటువంటి వింత పోకడలు ఏంటి? అలాగే యువత పెళ్లి చేసుకోవాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఫైనాన్షియల్గా మేము సెట్ అయ్యాకనే పెళ్లి చేసుకుంటాము అని చెబుతుంటారు. తరచుగా ఈ మాటలు మనం ఈ మధ్యకాలంలో వింటున్నాము. మరి వాళ్ళు ఏ విధంగా మానసికంగా సిద్ధపడాలి వివాహం? అవునండి, ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే బాగా ఇతరులు తనకి రాబోయే పార్ట్నర్ ఎట్లా ఉంటాడు అనే దాని గురించి విపరీతమైన ఆందోళన నేను కొంతమందిలో చూస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయంటే ఇలా ఉండాలి, అలా లేకపోతే వాళ్ళని అలా డామినేట్ చేస్తారేమో, లేకపోతే ఇలా మాట్లాడితే నన్ను డామినేటింగ్గా ఉన్నాడు అనుకుంటా, అమ్మాయి చాలా సబ్మిసివ్గా ఉందనుకుంటా, అమ్మాయి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉందనుకుంటా, ఇట్లాంటివన్నీ చాలా సిల్లీ థింగ్స్ యాక్చువల్గా. అంటే వాళ్ళు వన్స్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకునే చిన్న చిన్న విషయాలకు కూడా విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చి చాలా ఎక్కువ ఆందోళనకు గురైపోయి ఏంటంటే ఆ వివాహాన్ని మరింత డిలే చేసే వాళ్ళని కూడా చూస్తున్నాను. అంటే ఎందుకు అంత భయపడుతున్నారంటే లేదు, నేను వాళ్ళ చుట్టూ ఉన్న స్నేహితులతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళ అనుభవాలు కూడా వీళ్ళ మీద ఉండి వాళ్ళు ఇలా చెప్పారు, మా ఫ్రెండ్కి అలా జరిగింది, ఈ ఫ్రెండ్కి ఇలా జరిగింది, సో నాకు కూడా అలా జరుగుతుందేమో ఆ భయం. ఎందుకంటే వివాహం అంటే అలా ఉండదు, అంటే కొంతవరకు అవసరం. ఇతరులు నీ వ్యక్తిత్వం తెలుసుకోవడం చాలా అవసరం. వ్యక్తిత్వం ఎంతవరకు తెలుస్తుంది, కొంతవరకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి వ్యవహరించే తీరు వేరు, ఆ స్ట్రెస్ అవి లేకుండా ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉన్నప్పుడు అతను వ్యవహరించే తీరు వేరుగా ఉంటుంది. సో జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్లో అతను ఎలా వ్యవహరిస్తాడో కొంతవరకు మాత్రమే మనం చెప్పగలం. క్వశ్చనేర్స్ ఇచ్చి అతను ఎలా ఉంటాడు, ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు అతను ఎట్లా డీల్ చేస్తాడు, లేకపోతే ఈ అమ్మాయి ఎలా వ్యవహరిస్తుంది అని కొంతవరకు మనం తప్పకుండా క్వశ్చనేర్స్ ద్వారా తెలుసుకోగలిగినా ఆ సిచ్యువేషన్ నిజంగా ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది మనం ముందుగానే చెప్పలేం. సో దీనికి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చేసి అనవసరపు భయాలు పడుతున్నారు. అట్లాగే చూస్తూ ఉన్నట్టుగా కూడా ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటున్నాయంటే ఒక వ్యక్తిని వ్యక్తిగా సంపూర్ణంగా స్వీకరించే స్థితిలో లేకుండా వాళ్ళు ఏదో మనుషుల్లాగా ఎవరో తయారు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళు కార్లో కంప్యూటర్లో కాదు కదా, ఇది ఉండాలి, నాకు ఈ ఫీచర్ ఉండాలి, ఆ ఫీచర్ ఉండాలి అని చెప్పడానికి ఒక వ్యక్తి, ఆ వ్యక్తిలో కొన్ని ప్లస్లు మైనస్లు ఉంటాయి, దాన్ని మనం కాంపెన్సేట్ చేసి కాంప్లిమెంట్ చేసుకోవాలి, అంతే తప్పించి మనకు కావాల్సినట్టుగా మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి వస్తువు కాదు. ఆ విషయాన్ని వీళ్ళకి తెలియకుండా ఏంటంటే ఎట్లయితే ఈ కన్జ్యూమరిజం ఎట్లయితే ప్రతి దాంట్లో వచ్చిందో అదే వివాహ వ్యవస్థలో కూడా చొచ్చుకొచ్చేసినట్టుగా ఇలాగే ఉండాలి, ఆమె ఇలాగే ఉండాలి, అతను ఇలాగే ఉండాలి అనే టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ మూలాన వీళ్ళకి ఏమవుతుందంటే డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువైపోయి, భయాలు ఎక్కువైపోయి, యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. వివాహాలు వింత పోకడలు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మరో చిన్న విరామం.